నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కంచగచ్చిబౌలిలో పర్యావరణ నష్టాన్ని పూడ్చాల్సిందే, లేదంటే సీఎస్ సహా అధికారులు జైలుకేరని సుప్రీంకోర్టు హెచ్చరిక. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ఆరంభం, మంత్రులతో కలిసి స్నానమాచరించిన ముఖ్యమంత్రి. కనీస గరిష్ట ఛార్జీలు పెంచిన హైదరాబాద్ మెట్రో, ఈ నెల 17 నుంచి అమల్లోకి కొత్త ధరలు. యాదాద్రీసుడి ఆశీస్సులు పొందిన విశ్వసుందరి పోటీదారులు, పోచంపల్లి నేతన్నల కౌశలానికి ముద్దుగుమ్మల ఫిదా. పాకిస్తాన్ అణ్వాయుధ భద్రతపై రాజ్నాథ్ సింగ్ అనుమానాలు, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణలోకి తీసుకోవాలని సూచన. నిర్దేశిత కాలపరిమితి లేనప్పుడు పరిమితులు విధించవచ్చా? బిల్లులపై నిర్ణయ అంశంలో సుప్రీంకోర్టు రాష్ట్రపతి ప్రశ్నలు. చీనా రైలు వంతెన మార్గంలో ట్రయల్ రన్ విజయవంతం, ఉద్రిక్తతల వేళ సైన్యం ఆయుధాల తరలింపునకు కీలకం. కంచగచ్చిబౌలి భూముల్లో చెట్ల కూల్చివేత ద్వారా జరిగిన పర్యావరణ నష్టాన్ని తిరిగి పూడ్చాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లేకుంటే సీఎస్ సహా అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే 3 రోజుల వారాంతపు సెలవులను ఉపయోగించుకుని కంచగచ్చిబౌలి భూముల్లో చెట్లు కూల్చివేసినట్లు కనబడుతోందని సీజేఐ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది. చెట్లు కూల్చివేత ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు కనిపిస్తోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. వరుసగా 3 రోజులు సెలవులు వచ్చిన వారాంతంలో ఎందుకు చెట్లు కూల్చివేత చేపట్టారని నిలదీసింది. కోర్టులు అందుబాటులో లేని సమయాన్ని ఉపయోగించుకున్నారని జస్టిస్ గవాయ్ అన్నారు. కంచగచ్చిబౌలి భూముల్లో యథాతథ స్థితి కొనసాగించాలని ఏప్రిల్ 3న జరిపిన సుమోటో విచారణలో సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించింది. కంచగచ్చిబౌలి భూముల్లో ఎలాంటి పనులు చేపట్టడం లేదని తాజా విచారణలో తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. చెట్లు కూల్చివేసిన 104 ఎకరాల్లోని 60% దట్టమైన, అత్యంత దట్టమైన అడవిగా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా కేంద్ర సాధికార కమిటీకి నివేదిక ఇచ్చినట్లు ఈ కేసులో ఎమికస్ క్యూరీగా ఉన్న కె పరమేశ్వర్ కోర్టుకు తెలిపారు. ధిక్కార చర్యల నుంచి కాపాడుకోవాలంటే అడవిని పునరుద్ధరించాల్సిందేనని సింఘ్వీకి ధర్మాసనం సూచించింది. అక్కడి ఫోటోలను ఉదహరించిన సుప్రీంకోర్టు అధికారులు డజన్ల కొద్దీ బుల్డోజర్లతో చెట్ల కూల్చివేత చేపట్టినట్లు ఉందని పేర్కొంది. చెట్ల కూల్చివేతకు ముందుగా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. మీకంత నిజాయితీ ఉంటే ఎందుకు సోమవారం కాకుండా కోర్టులు అందుబాటులో లేని వారాంతపు సెలవుల్లో పనులు చేపట్టారని సింఘ్వీని ధర్మాసనం నిలదీసింది. ఈ అంశంపై ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిందని, వాదనల్లో మొత్తం వివరిస్తానని సింఘ్వీ చెప్పారు. చెట్లు కూల్చిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసే తాత్కాలిక జైలుకు సీఎస్ సహా అధికారులు వెళ్లాలా అనేది ప్రభుత్వమే తేల్చుకోవాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో జోక్యం చేసుకున్న ఒక న్యాయవాది రుతుపవనాల సమయంలో అక్కడ అటవీ పునరుద్ధరణ చేపట్టాలని, హైదరాబాద్లో అది జూన్లో మొదలవుతుందని తెలిపారు. కౌంటర్ అఫిడవిట్లో ప్రభుత్వం తమ చర్యలను సమర్థించుకుందని, అంతేకాని అటవీ పునరుద్ధరణకు ఎలాంటి ప్రణాళిక సమర్పించలేదని వెల్లడించారు. అయితే పర్యావరణం, ఐటీ కలిసి సాగాలని తమ కౌంటర్ అఫిడవిట్లో పొందుపరిచినట్లు సింఘ్వీ వివరించారు. అది వేరే విషయమని ధర్మాసనం పేర్కొంది. సుదీర్ఘ వారాంతాన్ని వినియోగించుకుని చెట్లు కూల్చివేశారనేది అసలైన ప్రశ్న అని జస్టిస్ గవాయ్ అన్నారు. ప్రభుత్వ చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తే సీఎస్ సహా అధికారులు చిక్కుల్లో పడతారని హెచ్చరించారు. కేంద్ర సాధికార కమిటీ దాఖలు చేసిన నివేదికపై కౌంటర్ వేయడానికి గడువు కావాలన్న సర్కార్ విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణ జూలై 23కు వాయిదా వేశారు. విచారణ సమయంలో విజిల్ బ్లోయర్స్, విద్యార్థులపై పెట్టిన కేసులను పలువురు న్యాయవాదులు ప్రస్తావించగా ప్రస్తుత పిటిషన్తో కలిసి విచారణ చేపట్టలేమని ధర్మాసనం తెలిపింది. అందుకు మరో పిటిషన్ వేసుకోవాలని సూచించింది. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి తన తప్పు అంగీకరించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు.
హెచ్సీయూ భూముల అంశంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన తప్పుల కారణంగా ప్రభుత్వ అధికారులు సుప్రీంకోర్టు నుంచి తీవ్రమైన హెచ్చరికలు ఎదుర్కోవాల్సి వచ్చిందని విమర్శించారు. అధికారులు జైలుకు వెళ్లే ప్రమాదం కూడా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితులకు బాధ్యుడు సీఎం రేవంత్ రెడ్డేనని చెప్పిన కేటీఆర్ కంచెగచ్చిబౌలి వ్యవహారంలో చేసిన తప్పులను ఒప్పుకోవాలన్నారు. వందల బుల్డోజర్లతో ధ్వంసం చేసిన పర్యావరణాన్ని తిరిగి పునరుద్ధరించాలని, లేకుంటే చట్టపరమైన పరిణామాలకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. సెలవుల్లో బుల్డోజర్లను పంపి అడవులను ధ్వంసం చేయడం ముమ్మాటికి పర్యావరణ చట్టాల ఉల్లంఘన అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చర్యల వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లిందని, దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. రాష్ట్రాలు పంపే బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతి, గవర్నర్కు కోర్టులు గడువు ఎలా నిర్దేశిస్తాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నించారు. రాష్ట్రపతి లేదా గవర్నర్కు రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను సుప్రీంకోర్టు తన సొంత అధికారాలతో ఎలా భర్తీ చేయగలదని అడిగారు. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్ గరిష్టంగా 3 నెలల్లోగా ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై ఈ మేరకు రాష్ట్రపతి అత్యున్నత న్యాయస్థానానికి 14 కీలక ప్రశ్నలు సంధించారు. అసెంబ్లీలో 1కి 2 సార్లు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ల ఆమోదం తెలపకుండా కాలయాపన చేయటం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న బిల్లులు సైతం తీవ్ర జాప్యానికి గురికావటంపై సుప్రీంకోర్టు ఇటీవల సంచలన నిర్ణయం వెల్లడించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంశంలో గవర్నర్తో పాటు రాష్ట్రపతికి గడువు విధించింది. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా తన వద్దే అట్టిపెట్టుకోవటం సరికాదని ఈ ఏడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి 415 పేజీల తీర్పు వెలువరించింది. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్ గరిష్టంగా 3 నెలల్లోగా ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలని నిర్దేశించింది. బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తే అందుకు కారణాలను జతచేయాలని తెలిపింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే రాష్ట్రాలు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని, గవర్నర్ల నిష్క్రియాపరత్వం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. ఆర్టికల్ 142 ద్వారా అలాంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం తేల్చి చెప్పింది. దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా స్పందించారు. రాజ్యాంగంలో అలాంటి నిబంధనేదీ లేనప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. ఆర్టికల్ 143 కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకుని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్రపతి మొత్తం 14 కీలక ప్రశ్నలు సంధించారు. ఆర్టికల్ 200 కింద బిల్లు గవర్నర్కు సమర్పించినప్పుడు ఆయనకున్న రాజ్యాంగ ఎంపికలు ఏమిటి అని రాష్ట్రపతి అడిగారు. ఆయా బిల్లులపై గవర్నర్కు ఉన్న అన్ని ఎంపికలను వినియోగించుకునేటప్పుడు మంత్రిమండలి సలహా సహాయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలా అని పేర్కొన్నారు. గవర్నర్ రాజ్యాంగ విచక్షణ ఉపయోగం న్యాయపరంగా పరిశీలించదగినదేనా అని ప్రశ్నించారు. ఆర్టికల్ 200 కింద గవర్నర్ చర్యలకు సంబంధించి న్యాయ సమీక్షకు ఆర్టికల్ 361 అడ్డంకిగా ఉందా అని ప్రశ్నించారు. గవర్నర్ అధికారాల వినియోగానికి రాజ్యాంగంలో నిర్దేశిత సమయ పరిమితి విధానం లేనప్పుడు న్యాయ ఉత్తర్వుల ద్వారా సమయ పరిమితులను విధించవచ్చా అని ప్రశ్నించారు. ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణ ఉపయోగం న్యాయపరంగా పరిశీలించదగినదేనా అని అడిగారు. రాష్ట్రపతి అధికారాల వినియోగానికి రాజ్యాంగంలో నిర్దేశిత సమయ పరిమితి విధానం లేనప్పుడు ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి విచక్షణ వినియోగం కోసం న్యాయ ఉత్తర్వుల ద్వారా సమయ పరిమితులను విధించవచ్చా అని ప్రశ్నించారు. గవర్నర్ ఒక బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం లేదా ఇతరత్రా రిజర్వ్ చేసినప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు సలహా కోరాలా అని అడిగారు. ఆర్టికల్ 200, 201 కింద గవర్నర్, రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలు చట్టం అమల్లోకి రాకముందే అవి న్యాయపరంగా పరిశీలించదగినవా అని ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును ప్రశ్నించారు. ఒక బిల్ చట్టం కాకముందే దాని కంటెంట్పై కోర్టులు ఏ విధంగానైనా న్యాయ నిర్ణయం చేయడం అనుమతించదగినదేనా అని ప్రశ్నించారు. ఆర్టికల్ 142 కింద రాష్ట్రపతి, గవర్నర్ రాజ్యాంగ అధికారాల వినియోగం ఆదేశాలకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయా అని అడిగారు. ఆర్టికల్ 200 కింద గవర్నర్ ఆమోదం లేకుండా శాసనసభ చేసిన చట్టాన్ని అమల్లో ఉన్న చట్టంగా పరిగణిస్తారా అని ప్రశ్నించారు. ఏ కోర్టు బెంచైనా తన ముందు ఉన్న కార్యకలాపాల్లో ఏదైనా రాజ్యాంగ వివరణకు సంబంధించిన ముఖ్యమైన చట్టమైతే దాన్ని కనీసం 5 న్యాయమూర్తుల బెంచ్కు సూచించడం తప్పనిసరి కాదా అని అడిగారు. ఆర్టికల్ 131 కింద సూట్ ద్వారా తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఇతర అధికారాలను ఉపయోగించడాన్ని రాజ్యాంగం నిషేధిస్తుందా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలపై సుప్రీంకోర్టు తమ అభిప్రాయాలను తెలియజేయాలని రాష్ట్రపతి అడిగారు. ఈ అంశంపై నూతనంగా సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ గవాయ్ త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పాకిస్తాన్లో అణ్వాయుధ భద్రతపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అనుమానాలు వ్యక్తం చేశారు.
పాక్ అణ్వాయుధాలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణలోకి తీసుకోవాలని కోరారు. అవి దుర్మార్గపు దాయాది దేశం చేతిలో సురక్షితం కాదన్నారు. జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన రక్షణ మంత్రి సైనిక సన్నద్ధత, భద్రతా పరిస్థితులపై సైనిక ఉన్నతాధికారులతో చర్చించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసిన సైన్యం పరాక్రమాన్ని ప్రశంసించారు. భారత్ దాడులను దాయాది దేశం ఎప్పటికీ మరిచిపోదని రాజ్నాథ్ చురుకలు వేశారు. పాకిస్తాన్ అణుబెదిరింపులకు బెదిరేది లేదని భారత్ స్పష్టం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ఖచ్చితత్వంతో ధ్వంసం చేసి ముష్కర మోకలకు గట్టి గుణపాఠం చెప్పినట్లు పేర్కొన్నారు. పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తొలిసారి జమ్మూ కశ్మీర్లో పర్యటించారు. సరిహద్దుల్లో దాయాది జరిపిన దాడుల్లో అమరులైన సైనికులకు శ్రీనగర్లో ఆయన నివాళులర్పించారు. సైనిక బలగాలతో ముచ్చటించిన రక్షణ మంత్రి ఆపరేషన్ సింధూర్ విజయంపై సైన్యాన్ని ప్రశంసించారు. సైనిక ఉన్నతాధికారులతో కలిసి భద్రతా పరిస్థితిని, సాయుధ దళాల పోరాట సంసిద్ధతను సమీక్షించారు. బాదామిబాగ్ కంటోన్మెంట్ వద్ద జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కలిసి భారత్ తుక్కు చేసిన పాక్ డ్రోన్లు, క్షిపణుల శకలాలను పరిశీలించారు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. బాదామిబాగ్ కంటోన్మెంట్లో రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు. పెహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులు మతం పేరడిగి మరీ పర్యాటకులను చంపారని, తద్వారా దేశ ప్రజల్ని విడదీయాలని చూశారని ఆరోపించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రస్థావరాలపై దాడులు జరిపిన సైనికుల పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసి ప్రశంసించిందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇకపై ఉగ్రదాడులను దేశంపై యుద్ధంగానే పరిగణిస్తామని ప్రధాని మోదీ చెప్పారన్న రక్షణ మంత్రి సైన్యం జరిపిన దాడుల్ని శత్రువు ఎప్పటికీ మరవడని అన్నారు. पहलगाम हमले के बाद हमारे जम्मू कश्मीर की जनता ने पूरी एकजुटता के साथ और पाकिस्तान और साथ ही साथ आतंकवादियों के प्रति जिस प्रकार से अपने गुस्से का इजहार किया है, मैं जम्मू कश्मीर की जनता का भी अभिनंदन करता हूं. मेरे साथियों, आपकी उस ऊर्जा को महसूस करने आया हूं जिसने दुश्मनों को नष्ट नाबूद कर दिया है. आपने जिस तरीके से सीमा के उस पार पाकिस्तान की चौकियों और बंकरों को आपने ध्वस्त किया, दुश्मन मैं समझता हूं उसे कभी भूल नहीं सकता. పాకిస్తాన్ భూభాగంపై దాడితో ఇక అణుబెదిరింపులకు లొంగేది లేదని భారత్ స్పష్టం చేసిందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పాకిస్తాన్లో అణ్వాయుధాల భద్రతపై అనుమానాలు ఉన్నాయన్న ఆయన వాటిపై అంతర్జాతీయ సంస్థల నిఘా అవసరమని తెలిపారు. हमने उनके न्यूक्लियर ब्लैकमेल की भी परवाह नहीं की है. पूरी दुनिया ने देखा है कि कैसे गैर जिम्मेदाराना तरीके से पाकिस्तान द्वारा भारत को अनेक बार एटमी धमकियां दी गई हैं. आज श्रीनगर की धरती से मैं पूरी दुनिया के सामने यह सवाल उठाना चाहता हूं कि क्या ऐसे गैर जिम्मेदार और रोग नेशन के हाथों में परमाणु हथियार सुरक्षित हैं? मैं मानता हूं कि पाकिस्तान के एटमी हथियारों को IAEA इंटरनेशनल एटॉमिक एनर्जी एजेंसी की निगरानी में लिया जाना चाहिए. బాదామిబాగ్ కంటోన్మెంట్ వద్ద సైనికులతో కలిసి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. దేశంలోని మిగతా ప్రాంతాలతో కశ్మీర్ అనుసంధానించే కట్రా కాజీగుండ్ రైల్వే సెక్షన్ అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన ఉన్న కట్రా కాజీగుండ్ సెక్షన్లో ప్రత్యేక రైలు ట్రయల్ రన్ విజయవంతమైంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సైనిక బలగాలను తీసుకెళ్లిన రైలు రౌండ్ ట్రిప్ను విజయవంతంగా పూర్తి చేసింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ రైల్వే లైన్ అందుబాటులోకి రావడం వ్యూహాత్మకంగా కీలకం కానుంది. కశ్మీర్కు సైన్యాన్ని, ఆయుధాలను వేగంగా తరలించేందుకు ఈ మార్గం ఉపయోగపడనుందని ఉత్తర రైల్వే అధికారి ఒకరు తెలిపారు. చినాబ్ రైల్వే వంతెన కశ్మీర్ను దేశంలోని మిగతా ప్రాంతాలతో అనుసంధానిస్తుందన్నారు. గతంలో కట్రా, శ్రీనగర్ మధ్య ప్రత్యేక వందే భారత్తో ట్రయల్ రన్ ప్రయాణికులు లేకుండా నిర్వహించగా ఇప్పుడు సైనిక సిబ్బందితో నిర్వహించారు. మెట్రో ఛార్జీలను పెంచుతూ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది.
పెంచిన ఛార్జీలను ఈ నెల 17వ తేదీ నుంచి అమలు చేయబోతున్నామని స్పష్టం చేసింది. గతంలో కనిష్ట ధర 10 రూపాయలు ఉండగా 12 రూపాయలకు, గతంలో ఉన్న గరిష్ట ధర 60 రూపాయల నుంచి 75 రూపాయలుగా నిర్ణయించారు. సవరించిన మెట్రో ఛార్జీలను కిలోమీటర్ల వారీగా పెంచుతున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. ఛార్జీల సవరణకు ప్రయాణికులు సహకరించాలని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. నిర్వహణ భారంగా మారుతోందని, ఛార్జీలు పెంచక తప్పడం లేదని యాజమాన్యం ప్రకటించింది. గత కొంతకాలంగా ఛార్జీలకు నిర్వహణ వ్యయానికి మధ్య వ్యత్యాసం భారీగా ఉన్నప్పటికీ కొనసాగించామని, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఛార్జీలను పెంచాల్సి వచ్చిందని యాజమాన్యం తెలియజేసింది. పెంచిన ఛార్జీలను శనివారం నుంచి అమలు చేయబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. గతంలో ప్రారంభ ధర 10 రూపాయలు ఉండగా దాన్ని 12 రూపాయలకు పెంచారు. గతంలో 60 రూపాయలున్న గరిష్ట ధర 75 రూపాయలకు పెంచినట్లు యాజమాన్యం తెలియజేసింది. యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయాన్ని మిస్ వరల్డ్ పోటీదారుల బృందం సందర్శించింది. ఆలయానికి చేరుకున్న సుందరీమణులు ముందుగా అతిథి గృహానికి వెళ్లారు. అక్కడి నుంచి అఖండ దీప మండపానికి చేరుకుని దీపారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తూర్పు రాజగోపురం వద్దకు కోలాట బృందం నృత్యాల మధ్య ఆలయంలోకి చేరుకున్నారు. తర్వాత గర్భాలయంలో స్వామివారి దర్శనంతో పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పూజారులతో ఆశీర్వచనం తీసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తర్వాత అతిథి గృహానికి చేరుకుని తిరిగి హైదరాబాద్ వెళ్లారు. మహబూబ్నగర్ జిల్లాలోని పిల్లలమర్రి మహావృక్షాన్ని శుక్రవారం ప్రపంచ సుందరీమణులు సందర్శించనున్నారు. వారి పర్యటన కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. 7 శతాబ్దాల చరిత్ర ఉన్న పిల్లలమర్రి మహావృక్షం విశిష్టత, గొప్పతనాన్ని ప్రపంచ అందగత్తెలకు వివరించనున్నారు. సుమారు 1000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకి తెలిపారు. మనకు పిల్లలమర్రికి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఒక 22 మెంబర్స్ వస్తున్నారు. ఆ సందర్భంగా మహబూబ్నగర్ పోలీస్ శాఖ తరపున బందోబస్తు ఏర్పాటు చేయడం అయింది. ఈ బందోబస్తు కూడా 3 లేయర్ సెక్యూరిటీ ఉంటుంది. మొత్తం కూడా ఉమెన్ ఫోర్స్తోని మనం బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. ఎన్ రూటు అండ్ ఇక్కడ పిల్లలమర్రి మ్యూజియం, టెంపుల్ ఇవన్నీ కూడా ప్రాపర్ బందోబస్తు వేసుకుంటున్నాము. రెవెన్యూ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ తోటి ఇన్ కోఆర్డినేషన్ ఈ బందోబస్తు ప్లాన్ చేసుకున్నాం. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం జోగిపేటలో బుధవారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జోగిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. వరద నీటిలో వడ్లు కొట్టుకుపోయాయి. వర్షం నిలిచిన తర్వాత కొట్టుకుపోయిన ధాన్యాన్ని ఎత్తి ఆరబోశారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని స్థానిక నాయకులతో కలిసి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పరిశీలించారు. కొండాపూర్ మండలం కోనాపూర్లో మొక్కలు వర్షానికి తడిశాయి. మెదక్ జిల్లాలో కొల్చారం, వెల్దుర్తి, పాపన్నపేట మండలంలో పలు కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. కొల్చారం మండలంలో 8000 బస్తాలు నీటిలో తడిసిపోయాయి. త్వరితగతిన ధాన్యాన్ని తూకం వేసి అకాల వర్షాల నుంచి కాపాడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తము ఒడ్లని నాజము రోజు ఒక లారీ పెడితే వెళ్ళి ఒడ్లు ఉండు 5 వరకు వెళ్ళిపోవు. ఈ నీళ్ళలో మేము దత్తమా ఇప్పుడు ఒడ్లవి బిరాన స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేస్తే లారీలు రావు. ఇప్పటికొచ్చే వచ్చినా గానీ ఇది వరకు ఒడ్లు అయిపోవు. ఈ నట్టింట్లో ముంచినట్టు ఈ నీళ్ళు ఏం చేసుకోమన్నాడు? ఊరేసుకోమన్నా లేక ఏం చేసుకోవాలి? ఇప్పుడు మేము ఇది ప్రభుత్వం ఈ నీళ్లు మా కష్టం కాక ఇదంతా ప్రభుత్వమే ఓర్చుకోవాలి. వేరే మండలాల్లో మండల్ గాని కౌడిపల్లి మండలి గాని ఏ మండలంలో కూడా ఒక ఇత్తు లేదు. ఈ మన మండలి అంత సకటైన మండలి, అంత సకటైన లీడర్లు లారీలు రోజు ఒక లారీ కూడా వస్తలేదు. వీడికి సెంటర్ జాకెట్ అయినను లారీ రాని నేనేం చేయాలని ఆ పోరాడు మొత్తుకుంటున్నాను. వారానికి ఒక లారీ. రాష్ట్రంలో మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.